2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. అగ్గిపుల్ల వెనుక ఉన్న అసలు సైన్స్ మీకు తెలుసా? అగ్గిపుల్ల గీసినప్పుడు అగ్గి ఎలా పుడుతుంది అనేది చాలా ఆసక్తికరమైన సైన్స్ ప్రాసెస్. ఇది కేవలం ఒక్క సెకండ్లో జరిగిపోయే విషయమే అయినప్పటికీ దీని వెనుక ఒక అద్భుతమైన రసాయన చర్య మరియు ఘర్షణ ఉన్నాయి. దాన్ని కెమికల్ రియాక్షన్ మరియు ఫ్రిక్షన్ అని అంటారు. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో స్టెప్ బై స్టెప్ సులువుగా తెలుసుకుందాం. అసలు అగ్గిపుల్ల, అగ్గిపెట్టెలపై ఏముంటుంది? మనం ఇంట్లో రోజు వాడే సేఫ్టీ మ్యాచ్ బాక్స్ లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అగ్గిపుల్ల తల భాగం మ్యాచ్ హెడ్, దీనిపై పొటాషియం క్లోరేట్ అనే రసాయనం మరియు గంధకం సల్ఫర్ ఉంటాయి. ఇవి త్వరగా మంటను పట్టుకోవడానికి సహాయపడతాయి. అగ్గిపెట్టె పక్క భాగంలో స్ట్రైకింగ్ సర్ఫేస్, మనం పుల్లను గీసే పెట్టె ఇరువైపులా ఉండే నల్లటి లేదా గోధుమ రంగు భాగంలో రెడ్ ఫాస్ఫరస్ మరియు సన్నటి గాజు పొడి అంటే పౌడర్డ్ గ్లాస్ కలిపి ఉంటాయి. ఇక అగ్గి ఎలా పుడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్ 1, ఘర్షణ మరియు ఫ్రిక్షన్ అని కూడా అంటారు. మనం అగ్గిపుల్లను అగ్గిపెట్టే పక్క భాగంపై వేగంగా గీసినప్పుడు అక్కడ ఉన్న గాజు పొడి వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ కారణంగా అక్కడ కొంత వేడి పుడుతుంది. ఇక స్టెప్ 2, రెడ్ ఫాస్ఫరస్ మార్పు. ఆ గీత వల్ల పుట్టిన వేడికి అగ్గిపెట్టెపై ఉన్న రెడ్ ఫాస్ఫరస్ రసాయం కాస్త వైట్ ఫాస్ఫరస్ గా మారుతుంది. ఈ వైట్ ఫాస్ఫరస్ చాలా ప్రమాదకరమైనది మరియు చాలా తక్కువ వేడికే వెంటనే గాల్లో మండిపోయే గుణం దీనికి ఉంటుంది. ఇక స్టెప్ 3, రసాయన చర్య, కెమికల్ బ్లాస్ట్. ఇలా మారిన వైట్ ఫాస్ఫరస్ వెంటనే మండిపోతూ అగ్గిపుల్ల తలపై ఉన్న పొటాషియం క్లోరైడ్ కు ఆ వేడిని అందిస్తుంది. పొటాషియం క్లోరైడ్ వేడెక్కగానే భారీగా ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. నిప్పు రాజేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం కదా. ఇక స్టెప్ 4, మంట రావడం. ఆక్సిజన్ అందగానే అగ్గిపుల్ల తలపై ఉన్న గంధకం చకాచకా మండుతుంది. దీనివల్ల పుల్ల చివరన ఉన్న చిన్న కర్ర ముక్కకు మంట అంటుకొని అది స్థిరంగా వెలగడం ప్రారంభిస్తుంది. సేఫ్టీ మ్యాచ్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అగ్గిపుల్ల తల భాగంలోనే నేరుగా వైట్ ఫాస్ఫరస్ వాడేవారు. దానివల్ల ఆ పుల్ల దేనికి తగిలినా జేబులో ఉంచిన దానంతట అదే మండిపోయేది. అది చాలా ప్రమాదకరం. కానీ ఇప్పుడు మనం వాడే అగ్గిపెట్టెలో రసాయనాలను విడుదల చేశారు. పుల్లపై ఒకటి, పెట్టెపై ఒకటి. అందుకే అగ్గిపెట్టెపై గీస్తేనే తప్ప అగ్గిపుల్ల అస్సలు వెలగదు. అందుకే వీటిని సేఫ్టీ మ్యాచ్ బాక్స్ అని అంటారు. ఇవి ఎంతో సురక్షితమైనవి అని కూడా అంటారు. ఇక సింపుల్ గా చెప్పాలంటే గీసినప్పుడు వచ్చే ఘర్షణ అంటే వేడి వల్ల పెట్టెపై ఉన్న ఫాస్ఫరస్ ను మండిస్తూ అది పుల్లపై ఉన్న పొటాషియం క్లోరైడ్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. వెంటనే గంధకం కర్ర ముక్కకు మంట అంటుకుంటుంది. ఇది అగ్గిపుల్ల వెనుక ఉన్న అసలు సైన్స్.